ఎటువంటి వార్తలు వింటామో అనే ఒక భయము మనలో చాలామందిని పీడిస్తూ ఉంది. మంచి వార్త అయితే పర్లేదు, కానీ దుర్వార్త వినాల్సి వస్తుందేమో, ఏదైనా బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందేమో అని మనలో చాలామంది భయపడుతూ ఉండడం అనేది వాస్తవ సత్యం. కొన్నిసార్లు ఏ వార్త వినాల్సి వస్తుందని చెప్పి ఫోన్ చూడాలంటే కూడా భయపడుతున్న పరిస్థితుల్లో ఉండొచ్చేమో. రాత్రి పడుకున్నప్పుడు వచ్చే ఆ కలలు కూడా ఈ భయాందోళన వాతావరణాన్ని మాటిమాటికి కదిలిస్తూ వచ్చాయేమో. పడుకున్నప్పుడు కూడా నాకు అదే కలలు వస్తున్నాయండి, ఎందుకో నా జీవితం ఇలా అయిపోయింది దుర్భరంగా అని భయపడుతూ ఈరోజు దేవుని మందిరానికి బహుశా భయాందోళన వాతావరణంతోనే వచ్చావేమో. ఈరోజు ఒక శుభవార్త దేవుని సేవకునిగా జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. 112వ కీర్తన 7వ వచనాన్ని అందరూ, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. 6వ వచనంలో, అటివారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. నీతిమంతుల యొక్క ధైర్యం ఏంటంటే, ఆ నీతిమంతుడు నిత్యము దేవుని జ్ఞాపకంలో ఉన్నాడని, దేవుని భద్రతలో ఉన్నాడని, దేవుని యొక్క బాహుబలం యొక్క ప్రభావ శక్తిలో ఉన్నాడని, దేవుని యొక్క రెక్కల చాటున దాగి ఉన్నాడని ఆ నీతిమంతుడు నమ్మాడు కనుక వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. దుర్వార్తకు భయపడుతున్నావా? ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఎందుకు వాడు జడియడంటే, ఏ వార్త దేవుడు అనుమతించినా వారి జీవితంలో వాడు ఒక మాట నమ్ముతాడు. ఏంటంటే, నా దేవుడు సమస్తము సమకూడి మేలుకే దేవుడు జరిగిస్తాడు. సమస్తము సమకూడే నా జీవితంలో జరుగుతుంది. నా దేవుని సార్వభౌమ చిత్తంలో నేను ఉన్నాను. ఆయన ఆజ్ఞలేని తల వెంట్రుక కూడా రాలేదు. ఏది జరిగినా సరే సమస్తము సమకూడి నా మేలుకే జరుగుతుంది నమ్మిన వాడు నీతిమంతుడు. ఆయన హృదయం యెహోవాను ఆశ్రయించున్నది కనుక వాడు దుర్వార్తకు జడియాడు.